చేసుకుంటూ చక్కగా 5 సార్లు కాశీ, 5 సార్లు కాశీ పోయినావు, 2 సార్లు నారాయణం, అన్ని 2 సార్లు అన్ని దిక్కులు సప్తాహాలు విన్నా. అన్ని దిక్కులు సుఖస్థళి, కృష్ణ బంగారు కృష్ణుడు, ద్వారక, అన్ని దిక్కులు విన్నా. మెయిన్గా చెప్పాలంటే చిన్నప్పుడు మీకు మంతినిలో ఆ వాతావరణం ఎట్లా ఉండే? 2 మాటలు లేపు. చిన్నప్పుడు మా ఇంట్లో చాలా గ్రామాల పూజ, వేదం, ఋగ్వేదం, యజుర్వేదం, అధరగణ వేదం, సామవేదం, అన్ని ఋగ్వేదం కాగిత పుస్తకాలు ఉంటే అన్నవరం సముదాయాలకు ఇచ్చా. తాటి కమ్మలు అప్పుడు కమ్మలు ఎక్కడి లేవు, తీసేసా. మా పిల్లగాడు కూడా, మా చిన్న బిడ్డ కొడుకు పెద్ద ఇంజనీర్లో ఫస్ట్ వెళ్ళాడు, నౌకరు ఇచ్చారు. వాడికి ఇంకొక 10 మంది కావాలంటే వాడిని వాళ్ళు వెళుతులేరు సార్. మీ ఇంట్లో మీరు ఎంతమంది? మేము మా తల్లి గారు 4. ఆడివాళ్ళు ఎంతమంది, మొగాళ్ళు ఎంతమంది? 2 ఆడివాళ్ళు, 2 మొగాళ్ళు. మా అక్క నర్మదా రాంపల్లి బుచ్చయ్యకి ఇచ్చింది. దాని తర్వాత లక్ష్మీరాజం, లక్ష్మీరాజం తర్వాత నేను, నా తర్వాత సోన సీతారాం, 4. అయితే మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చచ్చిపోతే మా మేనత్తలు తెచ్చి సాగారు. ఇవి మా మేనత్తల ఇళ్ళు. ఇవన్నీ ఇది మా మేనత్త బిడ్డ ఇచ్చింది నాకు. అంత దూరం ఇదే అవతలంగా తలుపు తీసుకొని చూడండి. అదంతా 2 ఎకరాల పొలం రొడిచరి కింద ఉన్నది, 2 ఎకరాల పొలం చిలసందడి కింద ఉన్నది. 20 తులాల బంగారు దానికి పెట్టా, 20 తులాలు దీనికి పెట్టా. కదొకటి అన్యాయం అయింది. ఒక విషయం ఏంటంటే, మీ చిన్నప్పుడు బడి ఉండేదా? బడికి పోయేదా మీరు? మేము బడికి పోయినాం, బడి ఉండే అక్కడ ఆడిబడి పోయినాం, కానీ ఎక్కువ అంతా బాగా చదవలేదు. అంటే అప్పుడు టీచర్లు ఉండేనా? అంటే బడి ఎట్లా ఉండే? టీచర్లు ఉండేది. అంటే స్కూల్ లెక్క ఉండేనా, లేకుంటే బయట ఓపెన్ గా కూర్చుంది? ఉందా? ఎంతమంది వచ్చేది బడికి? మీతో ఎంతమంది వచ్చేది? ఆడివాళ్ళు మొగాళ్ళు కలిసి? మొగాడు లేదు, ఆడివాళ్ళ బడి. అప్పుడు కూడా ఆడివాళ్ళ బడి ఉన్నది? ఆడివాళ్ళ బడి ఆ సంజులు, రాంపల్లి ఆడ సంజులు. ఎంతమంది మీరు? ఎంతో బాగా మంది వచ్చేది ఆడివాళ్ళ పిల్లలు. ఎన్ని సంవత్సరాల దాకా చదువుకున్నావు? నేను తొలిడాలు పోయినా, ఎక్కువ అవ్వలేదు. ఇప్పుడు పుస్తకం చదువుతావా? అక్షరాలు వస్తాయా? చదువుడు అవి వస్తే తెలిసే కానీ చెప్పని చదవలేదు. నాడు అంటే ఇదైనా కానీ. ఏ సంవత్సరంలో మీకు మ్యారేజ్ అయింది, పెళ్లి? ఏ సంవత్సరం? మీరు గోదావరి స్నానం 80 సంవత్సరాలు చేశా అన్నారు కదా. చేసినప్పుడు మీతోటి గంగకి ఎంతమంది వచ్చేది? అప్పుడు చిమ్మని చీకట్లో మీరు పోయేది 2ంటికి 3ంటికి 10 మంది. ఎవరెవరు వచ్చేది? నరసమ్మత్త, సత్యభామ, అక్కడ సత్యభామ నరసమ్మత్త బిడ్డ, గోలుగులాడ ఇంటి ముందర సీతమ్మ, ఇంకో ఆమె ఇక్కడ గట్టన్నమ్మ, సరోజన, వీళ్ళందరూ వచ్చేది. అప్పుడు గడియారాలు లేవు, లైట్ లేదు, 2ంటికే పోయేది. రాత్రి 2ంటికి మీరు అందరూ ఎక్కడ కలుసుకునేది? అక్కడ ఇక్కడ నుంచి అందరు పోతే వాడికి మేము పోతున్నాం, మీరు రండి సత్యభావం దొరుకొని రావే అని గౌలులాడ ఇంటి కూర్చుండేది. అందరు జమైనాక అందరం కలిసిపోయేది. చేతులు ఏమేమి పట్టుకుపోయేది? మేము డబ్బా, 2 డబ్బాలు బట్ట పట్టుకుపోయేది. ముంత డబ్బా పోయేది. ఇప్పుడు ఏటా పెళ్లి అయితే పోయేది, ఈ ఏడే పోలేదు. పైసల దగ్గర నువ్వే కూర్చుండు, వేరే వద్దు, నువ్వు అయితేనే అన్ని జమ చేసి వాళ్ళకు ఈ నమ్మకం. మరి అంత చీకట్లో దారి కనిపించకపోయేది కదా, మరి ఎట్లా పోయేది? దారి కనబడకపోయేది కదా గంగ? మాకు దారి కనబడేది, దీపాలు పట్టుకుపోయేది, కందిరి పట్టుకోపోయి కందిరి లేవు, ఏం లేవు, పట్టుకుని పోయేది. పట్టుకుని నడుచుకుంటూ పోయేది, రామకృష్ణ నడుచుకుంటూ పోయేది. సడకు స్నానం చేసిన తర్వాత గుళ్ళు గోపురాలు అన్ని తిరిగేదా? అన్ని గుళ్ళలో పోయి గౌతమ గుడికి, సరస్వతి గుడికి. సరస్వతి అమ్మవారు ఆకాశం ముట్ట ఉండే అక్కడ, బాల సరస్వతి, బ్రహ్మ సరస్వతి. అయితే వేదంతో దించి సరస్వతి ఇంటి సరస్వతి 2 రాముల గుడి, సరస్వతి గుడి. రాముల తలుపు తీసుకునేది, తాళం తీసి మన తాళం వేసేది, పోయేది. నేను తీసేదాన్ని ఎవ్వరు ఏమనలేదు. ఆ కాలం నాడు కూడా నేను పైసలు గీతలు ముట్టలేదు. అమ్మవారి ఇంటికి ముందు వచ్చాను.
35 జాగాలకు బండి పెట్టా. ఆ, అందరి నెలలో పెళ్ళి అయితే అదైతే బండేది ఉండేది. పోయినం తిన తదిన పోయినం తిన 5 సార్లు కాశీకి పోయిన మొదటికి పోయినప్పుడే విడిచిపెట్టా. ఇప్పుడు పోయిన ముట్టుడుతో తింటేనే కాడాల నుంచి చేస్తాను. ఆహా. రాత్రి నిద్ర పట్టదు. ఇది కాదు పెళ్ళిళ్ళు ఎంతమందికో ఇది చేసే సిద్ధరాలు కూడా వస్తున్నారు. అయితే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ శీలేశ్వర సిద్ధేశ్వర గుడి ఉండేది కదా, చిన్న మీ చిన్నప్పుడు ఎట్లా ఉండేది గుడి? ఏ గుడి? శీలేశ్వర గుడి. సిరేశ్వరుడు గుడి కానీ ఇక్కడ ఉండే కాదు, ఇప్పుడు ఇది ఇట్లా లేకుంటే పాతగా ఉండేది కదా గుడి, పురాతనంగా. ఇందో చింత పడి ఉండే. ఆ, అయితే రావణ స్వామి ఆయనకు అక్కడ చిన్న తుమ్ముడ పెద్ద తుమ్ముడన పొలాలు ఉండే. అయితే అప్పుడు కంట్రోల్ దేశం వచ్చింది. వస్తే బండి మీద బియ్యం పోసుకొని కొంచెం వేసుకొని బియ్యం అమ్మాడు. అమ్మితే కల్లో పోయి మేడం విడిచిపెడితే భజన పాడము ఇది. అయితే ఎందుకురా నువ్వు ఈ కష్టపడుతున్నావు, నన్ను తగపెట్టు, నీకు మంచిగా జరుగుతుంది, అన్నీ అవుతాయి అని అప్పుడు కళ్ళ పోయి చెప్పాడు దేవుడు శ్రీలేశ్వరుడు సిద్ధేశ్వరుడు. పోయి చెప్తే అప్పుడు హోమాలు వేసి అది చేసి సున్నాలు వేసి 4 రోజులు ఇదైతే 4 రోజులు కబల బ్రాహ్మడికి పెట్టేది. నెల ధనుర్మాసం చేసి అప్పుడు సాయితారాలు శ్రవణ పునర్వసు నక్షత్రానికి మేవడాలు, సంక్రాంతి మేవడాలు, ద్వాదశి మేవడాలు, అన్ని ఉద్యోగంలో కూడా ఆయన అన్ని చేసుకుంటారు. అదే మహాలక్ష్మి గుడి ఏదో చెప్తున్నావు, ఏదో మహాలక్ష్మి గుడి విషయం ఏదో చెప్తున్నావు. మహాలక్ష్మి గుడి ఏదో చెప్తుంటే ఇప్పుడు వాళ్ళు కర్మనగర్ నుంచి ఇద్దరు వచ్చారు. వస్తే వాళ్ళ ఇది బియ్యంపురాలు వాళ్ళకు లోకి వాళ్ళకు బియ్యంపురాలు అయితే మర్చిపోయి మామిడిపల్లి సత్యనారాయణ శ్రీనివాసు వాళ్ళకు చదువు రాలేదు అసలు. శుక్రవారం అభిమోచనం పెట్టించి ఇది చేసి నన్ను విలువ వచ్చింది. శ్రావణ శుక్రవారం నాడు మా పిల్లగాళ్ళకు చదువు రావాలి అని జీవించు నువ్వు మంచిగా చేయబెట్టుకొని 2 రేఖ బట్టలు 5 రూపాయలు 2 వారికి పని ఇచ్చింది. 2 సార్లు ఇది చేశా, వచ్చింది చదువు అక్కడి నుంచి.